శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వందే వందారు మందార మిందిరానందకందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. శ్రీమాత్రే నమః. ఇవాళ మనం అన్ని అమ్మవారిని స్తుతించుకుంటాం అన్నమాట. ఇలాగా కొన్ని ఆల్మోస్ట్ ఒక 16-17 నామాలు ఉన్నాయి. అవి చూసుకుందాం ఒకసారి. నమోస్తు నాళీక నిభాననాయై, నమోస్తు దుగ్ధోదరి జన్మభూమ్యై, నమోస్తు సోమామృత సోదరాయై, నమోస్తు నారాయణ వల్లభాయై. అంటే నాళీక నిభాన అంటే తామర పువ్వు లాంటి అందమైన ముఖం కలిగిన శ్రీదేవికి నమస్కారము. తర్వాత దుగ్ధోదధి అంటే క్షీరసాగరం నుండి అవతరించిన పవిత్రమైన దేవికి నమస్కారం. సోమామృత సోదరాయే అంటే సోమ అంటే చంద్రుడు, అమృతం. చంద్రుడితోనూ అమృతంతోనూ సమానంగా సముద్రం నుండి ఉద్భవించిన దివ్య స్వరూపిణికి నమస్కారం. తర్వాత నారాయణునికి అత్యంత ప్రియమైన మహాలక్ష్మీదేవి నారాయణ వల్లభాయైకి నమస్కారం. ఇక్కడ ఒక ప్యాటర్న్ చూసుకుంటే మళ్ళీ మీరు లక్ష్మీదేవి తామర పువ్వులో ఉంటుంది కదా, ఆవిడ క్షీరసాగరం నుండి వచ్చింది. అంటే ఇక్కడ మనకి అమ్మవారు ఆవిర్భవించింది. ఆ తర్వాత ఆవిడతో పాటు ఆవిడ సిబ్లింగ్స్ ఎవరున్నారు, చంద్రుడు, అమృతం, వీళ్ళందరూ అనమాట. వాళ్ళతో పాటు వచ్చింది. ఆ తర్వాత ఆవిడికి పెళ్ళయింది. ఎవరితో? నారాయణుడితో కళ్యాణం. అలాగా అమ్మవారి పుట్టుక నుంచి నారాయణుడితో కళ్యాణం వరకు అనమాట. ఆ తర్వాత నమోస్తు హేమాంబుజ పీఠికాయై, నమోస్తు భూమండల నాయికాయై, నమోస్తు దేవాది దయాపరాయై, నమోస్తు సార్ఘాయుధ వల్లభాయై. అంటే ఆవిడ బంగారు కమలంపై ఆసీనరాలు ఉందన్నమాట. కళ్యాణం అయ్యాక పీఠాన్ని అధిరోహించింది. సీతమ్మ వారు రామచంద్రమూర్తితో కలిసి పట్టాభిషేకం చేసుకున్నట్టుగా. అప్పుడేమైంది? ఆవిడ సమస్త భూమండలానికి అధిష్టాద్రి దేవత అయిన జగన్మాత అయిపోయిందనమాట. ఆవిడ జగన్మాతకు నమస్కారం. తర్వాత దేవతలపైనే కాదు, సమస్త జీవులపైన అపార కరుణ కలిగిన దయామూర్తికి నమస్కారం. మళ్ళీ తర్వాత కూడా నారాయణుడి ప్రసక్తి వస్తుంది. సార్ఘం అనే ధనుస్సును ధరించిన శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన మహాలక్ష్మీదేవికి నమస్కారం. అంటే అగైన్ మళ్ళీ జగన్మాత అంటే జగన్ నియంత్రిణి, ఆవిడ కరుణాస్వరూపిణి, విష్ణు శక్తి. ఇవన్నీ ఎవరంటే నథింగ్ బట్ శ్రీ మహాలక్ష్మి అనమాట. తర్వాత నమోస్తు దేవ్యై భృగునందనాయై, నమోస్తు విష్ణు రురసి స్థితాయై, నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై, నమోస్తు దామోదర వల్లభాయై. భృగు మహర్షి ఒకసారి ప్రార్థన చేస్తే ఆయనకి కుమార్తెగా వచ్చిందనమాట. భృగు మహర్షి వంశంలో ప్రసిద్ధి చెందిన దేవి భార్గవికి నమస్కారం. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో నిత్యం నివాసం చేసే శ్రీదేవికి నమస్కారం. మళ్ళీ కమలంలో నివసించే లక్ష్మీదేవికి నమస్కారం. ఇక్కడ మళ్ళీ ఏమి కలుపుతున్నారంటే దామోదర వల్లభాయి. దామోదరుడు అంటే శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి ప్రియమైన భార్య రుక్మిణీదేవి కదా. సో దామోదర వల్లభాయి అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఆ అన్వయం తీసుకొస్తున్నారనమాట. శ్రీకృష్ణ రుక్మిణీదేవి లక్ష్మీ స్వరూపం. తర్వాత నమోస్తు కాంత్యై కమలేక్షణాయై, నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై, నమోస్తు దేవాదిభిరర్చితాయై, నమోస్తు నందాత్మజ వల్లభాయై. మళ్ళీ తామరవలే కమలపత్రాల్లాంటి సుందరమైన నేత్రాలు కలిగిన దేవికి నమస్కారం. అలాగే సమస్త ఐశ్వర్యాలకు మూలమైన జగత్తుకు జనన కారణమైన తల్లికి నమస్కారం. దేవతలందరూ ఆరాధించే ఆ పరాశక్తికి నా నమస్కారం. అలాగే నందుని కుమారుడైన శ్రీకృష్ణుడికి ప్రియమైన మహాలక్ష్మీదేవికి నమస్కారం. మళ్ళీ ఇక్కడ రుక్మిణీదేవి, శ్రీకృష్ణుడికి ప్రియమైన రుక్మిణీదేవి మహాలక్ష్మీదేవికి నమస్కారం. తర్వాత వైకుంఠం నుండి ఇక్కడ ఎందుకు అలా చెప్తారంటేట, వైకుంఠం నుండి బృందావనం వరకు మనకి విష్ణుతత్వం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ మనకి శ్రీతత్వం కూడా ఉంటుందన్నమాట. అమ్మవారితో పాటు అయ్యవారితో పాటు అమ్మవారితో పాటు అయ్యవారు అలా వెళ్తూనే ఉంటారు. రూపాలు పేర్లు వేరుగా ఉన్నా అక్కడ ఉండేది ఒక విష్ణుతత్వం, లక్ష్మీతత్వం ఎప్పుడు పర్మనెంట్గా అనమాట. ఆ తర్వాత స్తోత్రం ఇంకొక అద్భుతమైన స్తోత్రం అని చెప్పచ్చు. సంపత్కరాణి సకలేంద్రియ నందనాని, సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి, తద్వందనాని దురితాహరణోద్యతాని, మామేవ మాతర నిశం కలయంతు నాన్యే. అంటే తామర నేత్రాలు కలిగిన అమ్మ, నీకు చేసే నమస్కారాలు సంపదలను ప్రసాదించేవి, అన్ని ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవి, గొప్ప వైభవాన్ని అందించేవిట.
నీకు చేసే స్మరణ వందనం ఏవైతే ఉన్నాయో అవి పాపాలను తొలగించే శక్తి కలిగినవిట. ఓ తల్లి, అలాంటి నీ పాదసేవ నాకు ఎప్పుడు కలుగజేయి అని చెప్పి ఇక్కడ మనకి శంకరాచార్యులు చెప్పదలుచుకున్న ఒక ఏంటంటే, దేవిని ఆరాధించడం కేవలం మనం ముందు చెప్పుకున్నట్టుగా బాహ్య సంపద మాత్రమే కాదనమాట. మనలోని దుర్గుణాలు, మనలో ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, అవన్నీ మనం ఐడెంటిఫై చేసుకుని మనకి మనం అవన్నీ తొలగించుకొని శుభకరమైన జీవనాన్ని మనం కొనసాగించడం అనమాట. తర్వాత 17వ శ్లోకం. యత్ కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగమానసై త్వాం మురారి హృదయేశ్వరీం భజే. అంటే మురారి అంటే శ్రీ మహావిష్ణువు, ముర అనే రాక్షసుని సంహరించారు కదా, ఆయన హృదయంలో నివసించే ఓ దేవి, నీ కటాక్షాన్ని పొందే విధంగా నిన్ను భక్తితో సేవించే వారికి వారు కోరుకున్న సమస్త శుభాలు సంపదలు లభిస్తాయిట. అందుకని త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయ కర్మలు అనమాట, మాట మనస్సు కార్యము అన్నిటితోనూ నిన్ను భజిస్తున్నాను నేను అని చెప్పి చెప్తారు. అది ఎలాగట? కటాక్ష సముపాసన అంటే ఇక్కడ మనకి శంకరాచార్యులు చెప్పేది లక్ష్మీదేవిని ఉపాసించండి అని కాదు, ఆమె కటాక్షాన్ని ఉపాసించండి అని చెప్పి. ఆయన ముందు శ్లోకంలో చెప్పిందంతా అదే కదా, అమ్మా నీ కరుణ, అమ్మా నీ కటాక్ష వీక్షణం అని చెప్పారు. అలాగా ఆవిడ కటాక్షాన్ని మనం ఉపాసించాలన్నమాట. ఎందుకంటే ఆవిడ అపాంగ దృష్టి మళ్ళీ మన మీద పడితే దరిద్రం తొలగిపోతుంది, మనకున్న అజ్ఞానం తొలగిపోతుంది, భయం తొలగిపోతుంది, జీవితంలో శుభం మనకి మొదలవుతుందన్నమాట ఎప్పుడు కూడా. సో ఈ కనకధార మొత్తంలో కూడా శంకరులు కోరేది ధనం కాదు, కటాక్షం. కటాక్షం ఉంటే ఇంకేంటి, అన్నీ ఉన్నట్టే కదా, అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లే. సకలార్థ సంపద అన్నారు మళ్ళీను. ఈ సంపద అంటే కేవలం డబ్బు, నగలు, ఇళ్ళు, స్థలాలు కాదనమాట. సకలార్థ సంపదలు అంటే ధర్మ సంపద, జ్ఞాన సంపద, ఐశ్వర్య సంపద, ఆరోగ్య సంపద, కుటుంబ సంపద, సద్గుణ సంపద, భక్తి సంపద, వైరాగ్య సంపద, ఇంకా చివరాఖరికి అందరికీ కావలసినది మోక్ష సంపద. లక్ష్మీ అనుగ్రహం అంటే సమగ్ర శ్రేయస్సు అనమాట. తర్వాత వచనాంగమానసై అని ఒక వర్డ్ వాడారు ఇందులో. అందులో ఏంటంటే వచనం, అదేంటి, స్తోత్రాలు, నామస్మరణ. ఇంకా కలియుగంలో అందరూ చెప్తూ ఉంటారు కదా, నామస్మరణని మించింది లేదు అని చెప్పి. ఏదో ఒక నామం మీకు మనసుకి హత్తుకున్నది, మీకు ఇష్టంగా అనిపించినది ఏదైనా ఒక నామం, ఆ వచనం అనమాట. స్తోత్రాలు, నామస్మరణ చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ. అంగంతో నమస్కారం, పూజ, సేవ, మోర్ రిచువలిస్టిక్ అనమాట. చాలా ఇంపార్టెంట్ కదా, రిచువలిస్టిక్గా చేయడం అనేది ఇంపార్టెంట్. తర్వాత మళ్ళీ మనస్సుతో ధ్యానం, భక్తి, సంపూర్ణ సమర్పణ అంటే సర్వస్య శరణాగతి. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు సర్వస్య శరణాగతి అనేది మనం మనస్సుతో చేయాలంటే, మనస్సులో ఉంటే చాలు కదా అనిపించవచ్చు, కానీ సరిపోదు. మనస్సు ముందు రావాలంటే మొత్తం బాడీ రావాలి, అప్పుడు కానీ మనస్సు రాదనమాట. అలాగే రెండు కూడా కాంప్లిమెంటింగ్. మనస్సు ఫస్ట్ లీడ్ చేస్తే, మనసు అలా లీడ్ చేస్తే బాడీ అలా ఇంద్రియాలు అవి చెప్పినట్టు చేసుకుంటూ పోతాయి. అందుకని మనస్సును కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మనం అభ్యాసం చేయగా కానీ అది లొంగదనమాట. లేకపోతే మనకి మైండ్ అటు ఇటు పోతూ ఉంటుంది. సో రిచువలిస్టిక్గా మనం ఎప్పుడైతే అలవాటు చేసేసామో, అంటే పొద్దున్నే లేవడం, దీపం పెట్టుకోవడం, ఒక స్తోత్రం చదువుకోవడం, నామం చెప్పుకోవడం, లేకపోతే రాసుకోవడం, ఇలాంటివన్నీ అలవాటు చేసేస్తే ఆటోమేటిక్గా మనసు అందులో అలా ఇమిడిపోతుంది అనమాట. లేదు అంటే ఇంకా అసలు రెక్కలు విప్పుకున్న పక్షిలాగా అలా ఎగిరిపోతూ ఉంటుందన్నమాట ఎక్కడెక్కడకు. సో మనకి ఈ మూడు కలిసినప్పుడే మన ఉపాసన అనేది సంపూర్ణం అవుతుంది. తర్వాత అత్యంత అందమైన మాట ఇందులో వాడినది మురారి హృదయేశ్వరి. అంటే లక్ష్మీదేవి వైకుంఠంలో మాత్రమే ఉండట, శ్రీ మహావిష్ణువు హృదయంలో నిత్యం నివసిస్తుంది. అంటే ప్రేమ ఉన్న చోట లక్ష్మి ఉంటుంది, విష్ణు హృదయమే ఆమె ఆలయం, అందుకని ఆమెను హృదయేశ్వరి అన్నారు. ఇంకా ఏం చెప్తారంటే, ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివేసుకుంటాం, కానీ అదొక్కటి చదివేసి వదిలేస్తే కుదరదనమాట. పక్కనే మనకి లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోవాలి. ఎందుకంటే ఆయన్ని వదిలేసి ఆవిడని పిలిచినా, ఆవిడని వదిలేసి ఆయన్ని పిలిచినా వాళ్ళిద్దరు రారు, ఇద్దరిని కలిపి పిలవాలన్నమాట ఎప్పుడూ కూడా. సో ఈ ఉపాసనలో ఏంటంటే మళ్ళీ 3 స్థాయిలు ఉన్నాయట. ఒకటి మూర్తి ఉపాసన, దేవుని రూపం, ఒక విగ్రహమో ఫోటో ఏదో పెట్టుకుని ఆరాధించడం. గుణ ఉపాసన అంటే దేవుని గుణాలను ధ్యానించడం. ఇప్పుడు శంకరులు చేసిన స్తోత్రం ఉంది కదా, గీర్దేవతేతి ఇలాగని చెప్పి అలాగా. తర్వాత కటాక్ష ఉపాసన, దేవుని కృపనే ఆశ్రయించడం.
ఈ ఈ మూడు కూడా మనకి శంకర్లు ఇందులో నేర్పిస్తున్నారనమాట. కృపాదృష్టి మెయిన్ కాన్సన్ట్రేషన్, మెయిన్ కటాక్ష ఉపాసన. ఎందుకంటే దేవి కృపాదృష్టి లభిస్తే మనకి ఇంకా మిగతావన్నీ ఆటోమేటిక్గా అలా ఫాలో అయిపోతాయి అనమాట. అది మనకి చెప్పేది. అగైన్ అండ్ అగైన్ కదా, లక్ష్మీదేవిని కేవలం ధనం కోసం కాదు, ఆమె కృపా కటాక్షం గురించి మనం ఎప్పుడు కూడా ఆరాధించాలన్నమాట. అందుకే శంకరాచార్యులు తమ వాక్కు, శరీరం, మనస్సు అనే త్రికరణాలతో మహాలక్ష్మిని సేవిస్తూ ఆమె కృపా కటాక్షమే జీవితంలో సమస్త సంపదలకు మూలం అని చెప్పి మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసాము. మిగతా శ్లోకాలతోటి మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు మంగళం మహత్. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాతా చరణారవిందార్పణమస్తు. స్వస్తి.